తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ మీడియా అనే ఒక రిపబ్లిక్ టీవీ బహిష్కరిస్తున్నట్టుగా ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఆ టీవీలో ప్రధాన జర్నలిస్ట్ అయినటువంటి అర్నబ్ గోస్వామి తమకు వ్యతిరేక ప్రశ్నలు వేస్తున్నారని, వ్యతిరేక ప్రచారం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ టీవీ చర్చలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకపై ఎప్పుడు ఎవరు వెళ్ళరు అని టీడీపీ ప్రకటించింది. ఎందుకు ఈ ప్రకటన చేసింది అంటే, రిపబ్లిక్ టీవీ ఇటీవల ఒక డిబేట్ని నిర్వహించింది. దేని మీద? దేశంలో ఇండిగో విమాన సర్వీసుల వైఫల్యం, దాని పట్ల విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు కింజారపు రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నాడు, ఆయన పనితీరు, వీటి పట్ల ఓ చర్చ పెట్టింది. పూర్తిగా మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారు విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహించడంలో అని చెప్పి ఆ టీవీ ఆరోపణలు చేసింది. అర్నబ్ గోస్వామి ఈ చర్చను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని లైవ్లో తీసుకొని ఏం చేస్తున్నారు మీ మంత్రి గారు అని చెప్పి అడిగారు. అడిగితే దీపక్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు వార్ రూమ్లో కూర్చొని పర్యవేక్షిస్తున్నారు, లోకేష్ గారు కూడా దీని మీద జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానించారు. దాంతో అర్నబ్ గోస్వామికి నష్టాలానికి ఎక్కినట్టుంది. లోకేష్కి ఏం పని ఇక్కడ? ఇది కేంద్ర ప్రభుత్వం వ్యవహారం కదా. ఒక రాష్ట్ర మంత్రి అయి ఉండి లోకేష్ ఏం చేస్తున్నాడు, ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఆయనకి ఏం పని, అసలు ఆయన ఏం చేయగలుగుతాడు అంటూ గట్టిగా ప్రశ్నించారు. దాంతో కంగుదిన్న టీడీపీ వాళ్ళు ఒక్కసారిగా తమకేదో నష్టం జరిగింది అని అనుకున్నారు. ఈ అర్నబ్ గోస్వామి వ్యాఖ్యలను సహజంగానే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైనాయి. ఇండిగో విమాన సర్వీసులు దెబ్బతింటే, విమానయాన రంగం దెబ్బతింటే సంబంధితమైనటువంటి మంత్రి చర్యలు తీసుకోవాలి, కానీ ఆయనే తీసుకోగలుగుతాడు లేదా ప్రధానమంత్రి తీసుకుంటాడు. కానీ ఒక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఏం చేయగలుగుతాడు? అది ఎందుకు చెప్పుకున్నారు ఈ టీడీపీ వాళ్ళు? దీపక్ రెడ్డి ఎందుకు లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చారు? అది ఒకటి. ఆ తర్వాత ఇంకో టీడీపీ నాయకుడు పట్టాభిరామ్, ఆయన కూడా రిపబ్లిక్ టీవీలో మాట్లాడుతున్నప్పుడు అర్నబ్ గోస్వామి నేరుగా మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఆన్సర్ చేసి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నారంట. దీని పట్ల కూడా అర్నబ్ గోస్వామి తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ టీడీపీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ప్రోగ్రాంలన్నిటిని కూడా బాయ్కాట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దాని మీద మళ్ళీ అర్నబ్ గోస్వామి ఒక ఖాళీ కుర్చీ చూపించి, అదే టీడీపీ, ఆ ఖాళీ కుర్చీయే టీడీపీ వారి నాయకులు ఎవరు కూడా ఇకపై మా చర్చల్లోకి రారు అని ప్రకటించారు, బాయ్కాట్ చేశారు. అయితే దానివల్ల మా టీవీకి జీరో ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల నష్టం ఏమీ లేదు. కాకపోతే ఇంకా కఠినతరమైన ప్రశ్నలు అడిగేందుకు మాకు అవకాశం దొరుకుతుంది అని చెప్పారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు అంటే, ఇది ఆంధ్రప్రదేశ్లో మీడియా అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మీడియాలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడేసేయచ్చు, ఎలివేషన్లు ఇచ్చేయచ్చు, లోకేష్కి ఇచ్చేయచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు, పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు. టీవీలు, మీడియా సంస్థలు కూడా, జర్నలిస్టులు కూడా, ఆ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా టీడీపీకి, లోకేష్కి, చంద్రబాబు నాయుడికి ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చు, సరిపోతుంది. అదే చేస్తున్నారు వాళ్ళు. ఏం చేసినా చేయకపోయినా లోకేష్ అది చేస్తున్నాడు, లోకేష్ ఇది చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నారు, ఇట్లా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళ మీడియాలో. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి చెల్లిపోయింది. నేషనల్ మీడియాకి వెళ్ళిపోయి ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యని మా లోకేష్ కూడా పర్యవేక్షిస్తున్నాడంటే ఏం పర్యవేక్షిస్తాడు? లోకేష్ ప్రమేయం ఏముంటుంది అక్కడ? అది వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? నేషనల్ మీడియా కూడా ఇక్కడ మీడియా అమ్ముడు పోయినట్టే పోయి ఉండొచ్చు కానీ కొన్ని ప్రశ్నలు ఇట్లాంటివి వస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్లో కూర్చొని నువ్వేది మాట్లాడితే అది సరిపోయినది అనుకున్నట్టుగానే దేశవ్యాప్తంగా వెళ్ళిపోయి
ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడితే సరిపోతుందా? ఎలివేషన్లు ఇచ్చేసుకుంటే సరిపోతుందా? నేషనల్ టీవీ అయ్యేసరికి ఆ నేషనల్ టీవీలో లోకేష్ పేరు కూడా ఏదో ఒక రూపంలో వినిపించాలి కాబట్టి దీపక్ రెడ్డి లోకేష్ కూడా చూస్తున్నాడు అన్నాడు ఇండిగో విమాన సర్వీసుల సమస్యని. ఏం చేస్తాడు లోకేష్? ఆయన ఒక రాష్ట్రంలో ఒక మంత్రి, ఒక పార్టీలో సభ్యుడు, నాయకుడు. సరే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అని అంటున్నారు చాలామంది, అనొచ్చు కాక. కానీ కేవలం ఆయన హోదాపరంగా చూసుకుంటే కేవలం ఒక మంత్రి మాత్రమే ఒక రాష్ట్రంలో. ఈయనేం చూస్తాడు? సో అలాంటి ప్రశ్నలు చేసింది కాబట్టి రిపబ్లిక్ టీవీ ఆ టీవీని టీడీపీ వాళ్ళు బహిష్కరించేశారు. ఆంధ్రప్రదేశ్లో చాలా టీవీలని వాళ్ళు ఆపేశారు అనుకోండి. కేవలం వాళ్ళకి డబ్బా కొట్టి, ఇదే ఇప్పుడు దీపక్ రెడ్డి మాట్లాడినట్టేనే వాళ్ళకి డబ్బా కొట్టే ఛానల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మిగిలిన ఛానల్స్ ఏమి కనిపించట్లేదు, మిగిలిన మీడియా పేపర్లు కూడా పెద్దగా కనిపించడం లేదు. అది వీళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్న పని. ఇది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? ఇట్లాంటి నిర్ణయాలు, ఇలాంటి వ్యాఖ్యానాలు ఇక్కడ కూర్చొని డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా?